ఈ నేరస్తుని పేరు షేక్ ఇమాం. ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడనే మేడ్చల్లో పనిచేస్తున్నాడు, మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళటము, అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవటము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని, ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నాడు. ఏ చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు బిసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకొని బండరాయితోటి తల మీద బాదటము, బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుందని చెప్పేసి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పంటించడం జరుగుతుంది. నిప్పంటించేసి ఇతను పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మన మేడ్చల్ ఏసీపీ, మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఎంటైర్ ఉన్న టీం అంతా, ఎస్ఓటీ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, మన మేడ్చల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్సు, డిఐస్ మొత్తం ఒక 6-7 టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు చూడటము, ఐసోలేటెడ్ ప్లేసెస్, కళ్ళు కాంపౌండ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ మనం ఈ లుకౌట్ నోటీస్ ద్వారా లేడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి నేరస్తుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు మనం మార్నింగే అదుపులోకి తీసుకున్నాం. ఇంకా పూర్తిగా గతంలో ఇంక ఇట్లాంటివి ఏమైనా చేసిండా అనేది కూడా విచారించాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అతని యొక్క మొబైల్ ఒకటి మనం సీజ్ చేసినాం. ఇంకా ఆ యొక్క మృతురాల యొక్క ఫోను, ఇతను వాడినటువంటి బైక్, ఇవి కూడా మనం సీజ్ చేసుకోవాల్సి ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇతని యొక్క నేర చరిత్ర పూర్తిగా విచారించి రిమైనింగ్ ఏదైతే మన క్రైమ్లో వాడిండో బైకు, ఫోన్ కూడా డిటెక్ట్ చేస్తాం.